కరెంటు బిల్లు కట్టని వారికి వెంటనే కనెక్షన్ కట్ చేసే విధానానికి విద్యుత్ శాఖ అధికారులు స్వస్తి పలకమని ఎంహెచ్పీ సమితి తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆదివారం రోజు కరెంటు కనెక్షన్ కట్ చేయడం వల్ల ఒంటరి మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు అప్పటికప్పుడు కరెంటు బిల్లు కట్టలేక కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అదేవిధంగా పని రోజుల్లో కూడా కరెంటు బిల్లులు కట్టుకోవడానికి 2-3 రోజుల సమయం ఇవ్వాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపున విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ నూర్ అహ్మద్, ఎంఏ బీఈడి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అదోని. ఎల్ఐజీ కాలంలో మేము గమనించాము, మాకు ఫిర్యాదు వచ్చింది. అదేమిటంటే ఆ ఇంట్లో గత నెల మర్చిపోయినట్టున్నారు. ఇంట్లో మగదిక్కులేని ఇల్లు అనమాట అది. మరి ఇలాంటి చాలా ఇళ్ళ నుంచి మాకు కంప్లైంట్ వస్తున్నాయి అనమాట. వాళ్ళు అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఏమనంటే లైన్మెన్లు ఏం చెప్తున్నారంటే మా పై అధికారులు మాకు ఫోర్స్ చేస్తున్నారు, అందుకే కట్ చేస్తున్నారు. మరి ఈరోజు ఆదివారం రోజు కట్ చేస్తే మరి ఎక్కడ బిల్లు కట్టుకోవాలో వాళ్ళే చెప్పాలి. విద్యుత్ అధికారులు వాళ్ళకి ఆన్లైన్ కట్టడం తెలియదు. అంతకుముందు ఫోన్పేలో ఉండేది, ఇప్పుడు ఫోన్పేలో బిల్లు కట్టడానికి లేదు. మరి సపరేట్ యాప్ వేసుకుని మళ్ళీ కట్టాలంటే చాలామందికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా విద్యుత్ అధికారులు ఖచ్చితంగా ఈ యొక్క కరెంటు బిల్లు ఒక నెల కట్టకపోతే వెంటనే కట్ చేసే విధానాన్ని స్వస్తి చెప్పి మానవత్వ దృక్పథంతో బిల్లు కట్టడానికి 1-2 రోజులు టైం ఇవ్వాలి. లేకపోతే వీలైతే స్పాట్లోనే ఆ యొక్క లైన్మెన్తో కట్టించే విధంగా ఏమన్నా పనులు చేస్తే బాగుంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆదివారం రోజు కట్ చేయడం వల్ల ఏమైందంటే మరి లేడీస్ బయటకు పోయి కట్టుకునే పరిస్థితి లేదు కరెంటు బిల్లు. అదేవిధంగా ఆఫీసులు బంద్ ఉంటాయి, కరెంటు బిల్లు కట్టించుకోరు. వాళ్ళకి ఆన్లైన్ కట్టడం తెలియదు. మరి ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. వృద్ధులు ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఈరోజు అందులో ఆదివారము ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము, ముఖ్యంగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై ఆలోచించి ఖచ్చితంగా ఆదివారము ఈ యొక్క కరెంట్ కనెక్షన్ కట్ చేసే విషయాన్ని మానుకోవాలి. మరొకటి ముఖ్యమైన విషయం ఏమంటే ఖచ్చితంగా 1-2 రోజులైనా టైం ఇవ్వాలి కరెంట్ బిల్ కట్టుకోవడానికి. లేకపోతే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మానవతా దృక్పథంతో ఈ యొక్క విషయాన్ని పరిశీలన చేసి కరెంట్ బిల్ కట్టిన వారికి ఒక 2-3 డేస్ అని టైం ఇచ్చే విధంగా పరిశీలించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితితో విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి.